మల్లాపురం అనే గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారు వ్యాపారం కోసం తిమ్మాపురం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తిమ్మాపురం వెళ్ళాలంటే ఒక పెద్ద అడవిని దాటి వెళ్ళాలి. ముగ్గురు స్నేహితులు ఊరి నుండి ఉదయం బయలుదేరారు. 2-3 గంటల్లో వారు అడవిని చేరుకున్నారు. పోతూ పోతూ ఉంటే ముగ్గురిలో ఒకడికి తాడు దొరికింది. మళ్ళీ పోతూ పోతూ ఉంటే మరొకరికి చాట దొరికింది. అలాగే మరొకరికి గడ్డపార దొరికింది. ఆ ముగ్గురు వాటిని తీసుకొని గుడిలోకి వెళ్ళి నిద్రపోయారు. అంతలో ఒక రాక్షసుడు అక్కడికి చేరుకున్నాడు. నరవాసనను గుర్తుపట్టి ఆ గుడిలో మనుషులు ఉన్నారని రాక్షసుడు ఇలా అన్నాడు, ఒరేయ్ మానవ, నేనెవరో తెలుసా? రాక్షసుడిని రారా రారా బయటకి, నమిలి రింగేస్తా అని పెద్దగా అరుస్తూ అన్నాడు రాక్షసుడు. ఆ ముగ్గురిలో ఒకడు తెలివితో, ఒరేయ్ రాక్షసుడా, నేనెవరో తెలుసా? నేను రాకాసులను గాంచిన గూకాసునేరా అన్నాడు కోపంగా అరుస్తూ. అయితే బయటకు రారా, నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం అన్నాడు రాక్షసుడు. నేను రావడమేంట్రా, నా గోరు చాలు నిన్ను పొడిచి చంపడానికి అని ఒకడు గడ్డపార చూపాడు. అందులో ఒకడు, నా చెవి చూడరా, నా చెవిని ఆడించానంటే ఆ గాలికే కొట్టుపోదావంటూ చాటను బయట అటు ఇటు ఊపాడు. ఒకడు, నా తోకను చూడరా అని త్రాడును బయటకి విసిరాడు. అంతే, దెబ్బతో రాక్షసుడు వణుకుతూ అక్కడి నుంచి పారిపోయాడు. నీతి: తెలివిగా ఆలోచిస్తే ఏ పనినైనా తేలికగా సాధించవచ్చు.